నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి ఈసారి గెలిచి మంత్రివర్గంలో చోటు దక్కించుకుంటాడని మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ కర్ణం జగదీష్, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు సుదర్శన్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గడప గడపకు సంగ్రామం, గడప గడపకు సంక్షేమం, గ్రామ గ్రామాన అభివృద్ధి ఇదే మా లక్ష్యం, ఇదే మా నినాదమని అన్నారు. ఇక మూడోసారి నారాయణపేట నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థిగా ఎస్ఆర్ రెడ్డిని ప్రకటించిన సీఎం కేసీఆర్ కు జీవితాంతం రుణపడి ఉంటానని తెలిపారు. సీఎం నమ్మకాన్ని వమ్ము చేయకుండా నారాయణపేట నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతో మూడోసారి హ్యాట్రిక్ విజయాన్ని సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. అభ్యర్థిగా విడుదల చేసినందుకు మన కేసీఆర్ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు అన్న ఎస్ఆర్ రెడ్డి గారి కృషి ఈ నియోజకవర్గంలో చాలా కృషి పనుడు, ఎక్కడ చూసినా డెవలప్మెంట్ కోసమే పనిచేస్తున్నాడు. ఆయన ఇంకా మళ్ళీ మూడోసారి హ్యాట్రిక్ కొట్టాలని మేమందరము కార్యకర్తల కృషితోటి చాలా కృషి చేసి ఆయనని మూడోసారి కూడా ఎమ్మెల్యేని గెలిపించడానికి మేము ముందుండి ఆయనని అత్యధిక మెజార్టీతోటి అసెంబ్లీకి పంపుతామని చెప్తున్నాము. అదేవిధంగా ఈసారి కంపల్సరిగా మూడోసారి హ్యాట్రిక్ కొట్టి ఆయన మంత్రి వర్గంలో స్థానం దొరుకుతుందని ఆశిస్తూ మేము అదేవిధంగా ఎప్పుడైనా కూడా ఆయన నిశ్చేతపరుడు, ఏది డెవలప్మెంట్ కావాలంటే అతి త్వరలో ఏది కావాలంటే అది చేస్తున్నాడు. కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని మా ముఖ్యమంత్రి గారు ఫస్ట్ లిస్టులోనే మా అన్న ఎమ్మెల్యే ఎస్ఆర్ రెడ్డి గారి పేరు విడుదల చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. నా పేరు సుదర్శన్ రెడ్డి, నేను ఒక బీఆర్ఎస్ పార్టీ యొక్క కార్యకర్తను. మరి ఈరోజు మాకు చాలా సంతోషంగా ఉంది. మా పార్టీ అధినేత ఈరోజు మా ఎమ్మెల్యేలందరినీ కూడా ఒకే రోజు ఇంతమందిని ప్రకటించి మా అందరికి కూడా ఎంతో సంతోషాన్ని నింపినందుకు మా అందరి తరఫున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు వారికి తెలియజేస్తూ, మరి ఈరోజు మరి మా గౌరవ ఎమ్మెల్యే గారు మూడవసారి తాను టికెట్ను పొంది మరి వారు తప్పకుండా అత్యధిక మెజారిటీతోటి గెలుపొందేటట్లుగా మేమందరం కూడా ప్రయత్నం చేస్తాం, గెలిపిస్తాము. ఆ తర్వాత మంత్రివర్గం లోపల కూడా మా గౌరవ ముఖ్యమంత్రి గారు మా ఎమ్మెల్యే గారికి స్థానాన్ని కల్పిస్తారు. దానికి కూడా వారు ఈరోజు శాసనసభ్యులుగా ఏ రకంగా అయితే అభివృద్ధి కార్యక్రమాల లోపల పాలు పంచుకొని నారాయణపేట జిల్లాను ఏర్పాటు చేపించి నారాయణపేట జిల్లాకు అన్ని హంగులను సమకూర్చి ఏ విధంగా అయితే చేశాడో అదే రకంగా రాష్ట్రం లోపల కూడా మంత్రివర్గం లోపల చోటును పొంది తాను తప్పకుండా నారాయణపేట యొక్క